నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను శివాని. ప్రజాస్వామ్యంలో మంత్రులంటే ఎలా ఉండాలి? ప్రజల ముందు ఎంతో సంస్కారంగా, పద్ధతిగా ఒకరినొకరు గౌరవించుకుంటూ కనిపించాలి. ఎందుకంటే వాళ్ళని చూసి సమాజం నేర్చుకుంటుంది కాబట్టి. కానీ మన తెలంగాణ క్యాబినెట్ లో కొందరు మంత్రులను చూస్తే మాత్రం బాబోయ్ వీళ్ళు మంత్రులా లేక కాలేజ్ లో గొడవలు పడే గ్రూప్ లీడర్లా అని సామాన్యుడికి కూడా డౌట్ రాక మానదు. అవును, మీరు విన్నది చూస్తున్నది 100కు 100% నిజం. అసెంబ్లీలో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఆ 4 సెకండ్ల వీడియో క్లిప్ చూశారుగా? సహచార మంత్రి, అది ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి వాకిటి శ్రీహరి ముఖం పైకి మన షాడో సీఎం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేపర్లు విసిరికొట్టారు. వీడియో కెమెరాలు ఉన్నాయనే సోయి కూడా లేకుండా లైవ్ లోనే ఈ రేంజ్ అహంకారాన్ని ప్రదర్శించారు. అసలు ఆ పేపర్లో ఏముంది? పొంగులేటికి ఎందుకంత కోపం వచ్చింది? ఆయన కహానీలో ఇలాంటి సీన్లు ఎన్ని ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అసెంబ్లీలో కూడా శనివారం రోజు కేబినెట్ మీటింగ్ ముగిసింది. అందులో తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు చెప్పడానికి మన మంత్రుల త్రయం అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి కలిసి మీడియా ముందుకు వచ్చారు. అంతా బాగానే సాగుతోంది. ప్రెస్ మీట్ లైవ్ నడుస్తోంది. ఇంతలో పక్కనే కూర్చున్న మంత్రి వాకిటి శ్రీహరి చాలా వినయంగా తన దగ్గర ఉన్న ఏదో సమాచారానికి సంబంధించిన పేపర్ను పొంగులేటికి అందించారు. ఏదో పాయింట్ మిస్ అయినట్టుంది సార్, ఇది కూడా చెప్పండి అన్నట్టు ఆ పేపర్ చూపిస్తూ ఏదో వివరించబోయారు. మన పొంగులేటి ఆ పేపర్ను ఒక్క క్షణం పాటు అలా తీక్షణంగా చూశారు. అంతే, మైండ్ లో ఏ ఫ్యూజ్ ఊడిపోయిందో ఏమో గానీ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ ఆ పేపర్లను ఒక్కసారిగా వాకిటి శ్రీహరి ముఖంపైనే విసిరికొట్టారు. పాపం పక్కనే ఉన్న శ్రీహరి అస్సలు ఊహించలేదు ఈ హఠాత్తు పరిణామాన్ని. ఒక్కసారిగా నివ్వెరపోయి ఏం మాట్లాడాలో తెలియక అలానే ఉండిపోయారు. దాదాపు 4 సెకండ్లున్న ఈ వీడియో క్లిప్ ఇప్పుడు ఇంటర్నెట్ ను తగలబెట్టేస్తోంది. అసెంబ్లీలో కూడా ఈ వీడియో బయటకు రావడం ఆలస్యం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పీసీ సంఘాలు పొంగిలేటిపై తీవ్ర స్థాయిలో మండిపడిపోతున్నాయి. ఏంటి పొంగిలేటి గారు, మీకింత అహంకారమా? పక్కన కూర్చున్నది సాటి మంత్రి అనే గౌరవం కూడా లేదా? కేవలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన వాడు కాబట్టే అంత చులకనగా చూశారా అంటూ రోడ్లపైకి వస్తున్నారు. తమ సామాజిక వర్గానికి చెందిన మంత్రిపై పొంగులేటి అగ్రకుల అహంకారాన్ని ప్రదర్శించారంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కడిగి పారేస్తున్నారు. నిజమే కదా పాసు, ఎంత కేంద్రంలోనో రాష్ట్రంలోనో పెద్ద లీడర్ అయితే మాత్రం మీడియా సాక్షిగా ఒక సహచర మంత్రిని అలా ఇన్సల్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? రేపు పొద్దున సామాన్య ప్రజలు మీ దగ్గరికి వచ్చి సమస్యల పేపర్లు ఇస్తే వాళ్ళ ముఖం మీద కూడా ఇలానే విసిరి కొడతారా ఏంటి అని జనాలు ప్రశ్నిస్తున్నారు. అయినా పొంగిలేటికి ఇలాంటి వివాదాలు కొత్తేమి కాదులేండి. ఈయన గారు మొదటి నుంచి వివాదాలకు క్యారఫ్ అడ్రస్ గా మారుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా, ఏ డిపార్ట్మెంట్ లో చూసినా ఈయన పేరే ప్రముఖంగా వినిపిస్తూనే ఉంటుంది. అవినీతి ఆరోపణలు, అక్రమాలు, ఆక్రమణలు ఇలా చెప్పుకుంటూ పోతే మంత్రి డైరీలో చాలా పెద్ద కహానీయే ఉంది. గతంలో కూడా ఇలాంటి సీన్ ఒకటి జరిగింది, గుర్తుందా? ఒక ప్రెస్ మీట్ లో మహిళా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతుంటే మన పొంగిలేటి అస్సలు తట్టుకోలేకపోయారు. ఆమె మాట్లాడుతుండగానే టక్కున మైక్ ఆఫ్ చేసేశారు. అంటే పక్కన మహిళా మంత్రి ఉన్న, పీసీ మంత్రి ఉన్న పొంగిలేటి స్టైల్ ఒకటే. ఇక్కడ నేనే కింగ్, నేనే మాట్లాడాలి, నా మాటే నడవాలి అన్నట్టు ఉంటుంది ఆయన ప్రవర్తన. ఇక మైనింగ్ వ్యవహారాల్లో కూడా ఈయనపై ఎన్ని ఆరోపణలు వచ్చాయో అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో ఎక్కడ చీమ చుట్టుకుమన్నా అందులో పొంగులేటి హస్తం ఉందనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా నడుస్తోంది. ఇక తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఒక గట్టి ప్రచారం ఉంది. సీఎం రేవంత్ రెడ్డికి షాడో సీఎం మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డినేనని అంటున్నారు. అంటే అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే వెనక నుండి నడిపించేది, లేదంటే తనకు తానే సీఎం రేంజ్ లో బిల్డప్ ఇచ్చుకునేది పొంగులేటేనని టాక్. మరి ఆ నమ్మకంతోనేమో గానీ కేబినెట్ లో మిగతా మంత్రులను ఈయన అస్సలు మంత్రులాగా గుర్తించట్లేదని ఈ తాజా సంఘటనతో అర్థమవుతోంది. కేబినెట్ ఇండియాలు చెప్పేటప్పుడు ముగ్గురు సమానమే, కానీ పొంగులేటి మాత్రం తాను పెద్దన్న అన్నట్టు బిహేవ్ చేయడం, మంత్రి వాకిటి శ్రీహరి ఇచ్చిన పేపర్లను ముఖంపై విసిరేయడం చూస్తుంటే ఇది కేవలం కోపం కాదు, తీవ్రమైన ఈగో అని క్లియర్ గా తెలుస్తోంది. ఒకవేళ ఆ పేపర్లో తప్పుడు సమాచారం ఉంటే ఇది కాదు శ్రీహరి, తప్పుంది అని పక్కన చెప్పొచ్చు. అంతేకాని లైవ్ లో అంతలా రియాక్ట్ అవ్వడం వెనుక పెద్ద పొలిటికల్ గ్యాప్ ఉందనే అనుమానాలు వస్తున్నాయి. ఏది ఏమైనా అధికారంలో ఉన్నప్పుడు ఎంత అనుకోగా ఉంటే ప్రజలు అంతగా గౌరవిస్తారు. పదవులు ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. కానీ సాటి మనుషులకు, సహచర నాయకులకు ఇచ్చే గౌరవమే ఎప్పటికీ నిలిచిపోతుంది. మరి మీడియా సాక్షిగా ఒక బీసీ మంత్రిని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
అవమానించిన తీరుపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.